హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. బాండి తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, ఒక పెద్దగా ఉన్న ఉల్లిగడ్డను వేసుకోవాలి, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగే అంతలోపు మనం చికెన్ తీసుకొని కడిగేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి అరగంట ముందే కలిపి పెట్టుకోవాలి. అలా కలిపి పెట్టుకుంటే చికెన్ అనేది బాగా స్మూత్గా కుక్ అవుతుంది. అలా కలుపుకున్న చికెన్ బాండీలో వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చికెన్లో నుండి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ రిలీజ్ అయిన తర్వాతకి పెరుగు, ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలి. ఈ ధనియాల పౌడర్ నా వీడియోస్లో ఉంది అండి, మన ఛానల్లోకి వెళ్ళి ధనియాల పౌడర్ని ఏ విధంగా తయారు చేశాను చూడండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనిస్తే చికెన్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. అలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మీ కూర ఎలా ఉండాలి, తిక్కుగా ఉండాలనేసి అనుకుంటే ఆ విధంగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ మసాలా కర్రీ రెడీ.